ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. గతంలో బీఆర్ఎస్ మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలను లాక్కొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర వాస్తవంగా జనహితమా లేదా ప్రజలను మోసం చేయడం అనేది కాంగ్రెస్ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్ని హామీలు అమలయ్యాయో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అన్నారు. మన దగ్గర కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సభ్యులుగానే కొనసాగిస్తూ మళ్ళీ వేరే ఎలక్షన్లో పోటీ చేసి ఈ ప్రయత్నం చేసిన భాగంగా ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి ఈ యొక్క డిఫెక్షన్ కేసులో పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్కు 3 నెలల సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది కూడా అది మంచి పరిణామం. ఈ యొక్క జడ్జిమెంట్ని కూడా మనం స్వాగతిస్తూ ఉన్నాం. దీంట్లో స్పీకరు తప్పకుండా 3 నెలల నిర్ణయం తీసుకోవాలి. మన దగ్గర కొంతమంది